యేసు నామములో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం తపస్కాలము ప్రకాశించు కాలం అనే అంశాన్ని గురించి ధ్యానించుకుందామండి. నిర్గమకాండంలో 34వ అధ్యాయంలో 29వ వచనం అన్నమాట. మోషే 8 సార్లు కొండ ఎక్కుతాడండి. దేవుడు ఏం చెప్తాడో అది విని ఆయన రాసుకొని వచ్చి కింద ప్రజలకి బోధిస్తాడనమాట. ఇంకా ఇది చివరిసారి. అప్పుడు ఆయన దేవుడు ఇచ్చిన 10 ఆజ్ఞలు అన్నమాట. అయితే రెండో మారు ఈ 10 ఆజ్ఞలు దేవుడు చెప్తే ఆయనే రాస్తాడండి. మొదటి మారు దేవుడు రాస్తాడనమాట, రెండో మారు మోషే రాస్తాడు. అందుకే జాగ్రత్తగా చదవాలి. మీరు ఈ తపస్కాలం అనంటే బైబిల్ గ్రంథాన్ని చదివే కాలము, ధ్యానించే కాలం అని పెట్టుకొని చదవండి. అందుకే మీకు హోంవర్క్ లాగా ఇస్తున్నాను. స్కూల్లో కూడా పిల్లలకి హోంవర్క్ ఇస్తాం కదండి, అలాగే మీకు అన్నమాట. నిన్న నిర్గమకాండం 19, 20, 23, 24. తర్వాత ఈరోజు నిర్గమకాండం 32, 33, 34, 40, 40 చివరిది అన్నమాట. నిర్గమకాండంలో 40 అధ్యాయాలు ఉంటాయండి. నిర్గమ అంటే బయటికి రావడం అన్నమాట. ఇజ్రాయేల్ ప్రజలు 430 సంవత్సరాల బానిసత్వం తర్వాత ఐగుప్తు నుంచి వాళ్ళకి దేవుడు మహాకృపని బట్టి విముక్తి ఇస్తారనమాట. మోషే ద్వారా ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించి 3 నెలలకి ఇజ్రాయేల్ ప్రజలు సినాయి పర్వతం దగ్గర వస్తారండి. 19వ అధ్యాయం నుంచి సినాయి పర్వతం దగ్గర ఏం జరిగిందో ఉంటుందన్నమాట. 40వ అధ్యాయం వరకు, 40వ అధ్యాయం వరకు. ఈరోజు 32 నుంచి చూద్దాము. కొంచెం చూసాము ఆల్రెడీ నిన్న కూడా. 32 బిగిన్ అయ్యేటప్పుడు ఏమవుతుందంటే, మోషే కొండ మీద దేవునితో ఉంటాడు. దేవుడు అనేక నియమాలు చెప్తారు 10 ఆజ్ఞలతో పాటు. మరి వీళ్ళంతా ఒక దేశంలాగా ఏర్పడి జీవించబోతున్నారు. 6 లక్షల మంది మగవాళ్ళు, స్త్రీలు, పిల్లలు అంటే 20 లక్షల మంది. అప్పుడు వాళ్ళు ఎలా జీవించాలి, వాళ్ళకి నియమాలు చెప్తూ ఉన్నారనమాట. అవన్నీ కూడా రాస్తూ ఉన్నాడు మోషే. అయితే క్రింద ఇజ్రాయెల్ ప్రజలు ఏం చేస్తారంటే, అహరోన్ని అడిగి మాకొక దేవుడు కావాలి, ఆ మోషేకి ఏం కీడు మూడిందో ఏంటో కొండ మీదకి వెళ్ళి రాలేదు అని. అప్పుడు మీ చెవి పోగులు ఇవ్వండి అని అహరోన్ అడిగితే వాళ్ళు ఇచ్చేస్తారండి, వాళ్ళవి పిల్లలవి. అప్పుడు ఆయన పెద్ద మూసలో వేస్తే బంగారు దూడ వస్తుంది. దాన్ని ఆరాధిస్తూ చాలా ఘోరమైన పాపం చేస్తారండి. అప్పుడు వాళ్ళలోనికి వ్యభిచార పిశాచులు వెళ్తాయన్నమాట, ఆ విగ్రహారాధన చేస్తుంటే. ఇంకా వేరే దయ్యపు శక్తులు కూడా. అప్పుడు వాళ్ళు కట్టుబాటులో ఉండరు. వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు. వాళ్ళ సొంత పిల్లల్ని అగ్నిలో దహన బలిగా ఆ మంటల్లో వేసేస్తారు. అంటే మామూలు తల్లిదండ్రులు అయితే వెయ్యరు కదండి. అంటే వాళ్ళలోనికి వేరే స్పిరిట్స్, దయ్యపు శక్తులు వచ్చాయన్నమాట. కనుక వాళ్ళ సొంత బిడ్డల్ని అందులో వేస్తారు. కట్టుబాట్లలో ఉండరు వాళ్ళు. ఇంకా దేవుడు చెప్తారు, చూడు వాళ్ళు ఎలా భ్రష్టులైపోయినారు. మోషే చూడు ఎంత కష్టపడి వాళ్ళని ఐగుప్తు నుంచి తీసుకొని వస్తే ఎన్ని అద్భుతాలు చేస్తారండి అక్కడ దేవుడు మోషే ద్వారా. ఎర్ర సముద్రాన్ని దాటించి తీసుకొని వస్తే ఆ దూడ చుట్టూ తిరుగుతూ మమ్మల్ని ఐగుప్తు నుంచి తీసుకొచ్చిన దేవుడు నువ్వే అని దాని చుట్టూ తిరుగుతూ నాట్యం ఆడుతూ వాళ్ళు పాటలు పాడుతూ ఉంటారండి. అప్పుడు వీళ్ళని పొడి పొడి చేస్తూ అంటాడు. అంత కోపం వచ్చేస్తుంది అనమాట దేవునికి పైనుంచి చూస్తూ సినాయి కొండ మీద నుంచి. కానీ మోషే ప్రార్థన చేస్తాడు, వద్దు ప్రభా వాళ్ళని మన్నించండి అని ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసిన తర్వాత ఇంకా మళ్ళా కొండ మీదకి వెళ్తాడండి. కొండ మీదకి వెళ్ళి దేవుణ్ణి ఏమని అడుగుతాడంటే, కొండ మీద సినాయి పర్వతం మీద, ప్రభా ఇదిగో నువ్వు వాళ్ళని మన్నించకపోతే నా పేరు జీవగ్రంథంలోంచి కొట్టేసాయి. అంటే దేవునికి ఇంకా కోపం అన్నమాట. ఆ విగ్రహారాధన వల్ల అంత కోపం వచ్చేస్తుంది. నా పేరు కొట్టేయి ప్రభా అంటే, ఎందుకు నీ పేరు కొట్టేస్తా,
వాళ్ళ పేర్లే కొట్టేస్తాను, నీ పేరు నేను కొట్టేయనంటారు అనమాట. ఇంకా మరి వాళ్ళని తీసుకొని వెళ్ళమని చెప్తున్నావు ప్రభా ఇక్కడ నుంచి కానా దేశానికి, మరి నాతో ఎవరు వస్తారు అంటే దేవుడు అంటాడు నేను వస్తాను, నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది. 33:14 అండి. మీరు ఎప్పుడు ఈ ప్రార్థన చేసుకోండి, మీరు ఎక్కడికి వెళ్ళినా ఈ ప్రార్థన చేసుకోండి. ప్రభా ఇదో నీ సన్నిధి నాకు తోడుగా వచ్చునుగాక, నాకు జయంనిచ్చునుగాక అని బైబిల్ చదువుతున్నప్పుడు దాంట్లోంచి ప్రార్థన రావాలి. మీరు ఎక్కడైనా ప్రయాణం చేస్తున్నారా, ప్రభా మీ సన్నిధి మాతో రావాలి, మీ దూతలు మాతో ఉండాలి. తర్వాత మోషే ఒకటి అడుగుతాడు కొండ మీద అనమాట, ప్రభా నాకు దయచేసి మీ మహిమ చూపించరా అని. అప్పుడు దేవుడు అంటాడు నా మంచితనాన్ని నీ ముందు సాగిపోనిత్తును. చాలా ముఖ్యమైన ప్రార్థన ఇది కూడా రాసుకొనండి దయచేసి. నిర్గమకాండం 33:18 అనమాట. ఇంగ్లీష్లో ఎలా ఉంటుందంటే లెట్ మీ సీ యువర్ గ్లోరీ, కైండ్లీ లెట్ మీ సీ యువర్ గ్లోరీ ఓ లార్డ్ అంటాడు. గ్లోరీ అంటే అర్థం ఏంటంటే గుడ్నెస్. పిల్లలకి చెప్తున్నాను ఎందుకంటే చిన్న పిల్లలు కూడా చూస్తున్నారు. నిన్న ఒక ఆత్మీయ చెల్లి చెప్తా ఉంది, అక్క నేను చూస్తా, నాతో పాటు పిల్లలు చూస్తారు, మరి వాళ్ళైతే ప్రతి ఒక్కటి ఆంటీ చెప్తుంటే మాకు అర్థమవుతుంది అని చెప్పి వింటున్నారు. తర్వాత బైబిల్ చదువుకుంటున్నారు. పాపకి స్కూల్లో భయం వేసిందంట, ఏదో మరి పిల్లలు పడినప్పుడు ఫిట్స్ వచ్చి బ్లడ్ రావడం చూసిందేమో, భయం వేస్తుంది అని రాత్రిలో లేస్తుంది. అయితే ఇంకా బైబిల్ చదివిన తర్వాత పాటలు పాడిన తర్వాత మళ్ళీ భయం పోయింది అని చెప్తున్నారు అనమాట. నేనే బైబిల్స్ ఇచ్చాను వాళ్ళకి, అయితే వాళ్ళే కట్టారు వాళ్ళ పేరెంట్స్. సో చెప్తా ఉన్నారు, మీది మాత్రం తప్పకుండా వింటాము, విన్న తర్వాత చదువుతామని చెప్తున్నారు. అందుకే పిల్లలకి తెలుగు అర్థం కాదని మీకు ఇంగ్లీష్ బైబిల్స్ ఉన్నాయి కదమ్మా, మీ కొరకు చెప్తున్నాను తల్లి. మోజెస్ వాంట్స్ టు సీ ద గ్లోరీ ఆఫ్ గాడ్, లెట్ మీ సీ యువర్ గ్లోరీ ఓ లార్డ్ అని ప్రేయర్ చేస్తాడు. ఎక్సోడస్ 33:18 అనమాట. దెన్ గాడ్ సేస్ ఐ విల్ మేక్ మై గుడ్నెస్ పాస్ బిఫోర్ యూ అంటాడు. నా మంచితనాన్ని నేను నీ ముందట సాగిపోనిత్తును అంటారు. మీకు అర్థమవుతుందా? దేవుని యొక్క మంచితనము మీ ముందు సాగిపోతుంటే అన్నీ మంచిగా జరుగుతాయండి మీకు. సైతానికి సంబంధించిన చెడు ఆత్మలు వస్తే చెడు జరుగుతుంది. మీకు ఎల్లప్పుడూ మంచి జరగాలి అంటే దేవుని యొక్క మంచితనం మీ ముందు వెళ్ళాలన్నమాట. అందుకే మోషే చూడండి వాళ్ళని నడిపించుకొని వెళ్తుంటే ఆ దేవుడు కిందికి వచ్చేస్తాడండి. ఇంకా వెళ్ళడు మోషే, 8 సార్లు వెళ్తాడు. 19 నుంచి ఇప్పటి వరకు 34:29లో దిగొచ్చేస్తాడు. ఆ తర్వాత చూడండి దేవుడే దిగొస్తాడనమాట. 40వ అధ్యాయంలో మనం చూస్తాం. అది మీకు చెప్పాలి అని దేవుడు నన్ను ప్రేరేపించారనమాట. సో దేవుని యొక్క సన్నిధి కిందికి వచ్చి వాళ్ళు ఎడారిలో ప్రయాణం చేస్తున్నప్పుడు దేవుడు దినంలో చాలా ఎండ అండి, వాళ్ళ చుట్టూ మేఘంలాగా కమ్ముకుంటాడనమాట. కమ్ముకున్నప్పుడు ఒక్కరికి కూడా ఎడారిలో మరి అనారోగ్యం రాదండి, ఒక్కరికి కూడా. ఇంకా ఏమని రాయబడి ఉందంటే ద్వితీయోపదేశకాండం 8:4లో వాళ్ళు వేసుకున్న బట్టలు మాసిపోలేదంట, తొడిగిన చెప్పులు అరిగిపోలేదని చెప్తున్నారు. మేఘంలో నడుస్తున్నారనమాట దేవుని యొక్క సన్నిధి. రాత్రి అయినప్పుడు ఆ మేఘము మళ్ళీ అగ్ని స్తంభంలాగా, రాత్రి ఏమో చాలా చలి అనమాట. వాళ్ళు పడుకున్నప్పుడు వాళ్ళకి దుప్పటి కప్పితే ఎలా ఉంటుందండి బ్లాంకెట్, అలాంటి సన్నిధి ప్రతి ఒక్కరు ఫీల్ అవుతున్నారనమాట. ఇజ్రాయేల్ ప్రజలందరూ దేవుని మేఘం క్రింద, పగలు మేఘ స్తంభమై, రేయి అగ్ని స్తంభమై ఇజ్రాయేల్ ప్రజల్ని ఎడారిలో నడిపించిన దేవుడు అండి మన దేవుడు. మనల్ని కూడా అలాగే నడిపిస్తాడు. ఉదయం కాగానే మన్నాన్ని కురిపిస్తున్నారు. ఆ మన్నా పోగు చేసుకొని వాళ్ళు విసురుకొని రొట్టెలు చేసుకొని తింటారు, చాలా బాగుంటాయి అన్నమాట. సాయంకాలం అయినప్పుడు వాళ్ళకి మాంసం కావాలి, పూరేడు పిట్టల్ని పంపిస్తున్నారు. ఆ పిట్టలు కూడా మీరు చదివితే సంఖ్యాకాండంలో ఉంటుందండి. 5 అడుగుల ఎత్తులోనే ఇలా సముద్రం నుంచి వందలు వచ్చాయన్నమాట. అంటే ఎందుకు ప్రభా 5 అడుగులు అంటే వాళ్ళు చేతులు పైకి లేపి పట్టుకోవాలంటే కష్టం కదా, అందుకే 5 అడుగులు అంటే వాళ్ళు ఇలా ఈజీగా పట్టుకుంటారనమాట. పట్టుకొని సాయంకాలం మాంసం తినేవాళ్ళు అనమాట. ఆ తర్వాత మరి నీళ్ళు తాగాలి,
అప్పుడు బండని కొట్టినప్పుడు ఆ బండ నుంచి నీళ్ళు వస్తాయన్నమాట. నిర్గమకాండం 17వ అధ్యాయంలో ఉంటుంది. బండ నుంచి నీళ్ళు వస్తాయి. 19 అద్భుతాలండి దేవుడు వాళ్ళకి చేస్తారు. ప్రతిరోజు మన్నాను కురిపిస్తారు. 39 సంవత్సరాలు అనమాట, అంటే 40 సంవత్సరాలు వాళ్ళు ఇక్కడ వచ్చిన దగ్గర నుంచి ఎడారి ప్రయాణం. అది ఏంటి అంటే దేవుని యొక్క సన్నిధి, ఆయన మంచితనము మోషే ముందుగా వెళ్తుంది. మోషే వెనకాల ఎవరున్నారు? ఇజ్రాయేల్ ప్రజలు అన్నమాట. సో మోషే చేసిన ప్రార్థనని బట్టి దేవుని మంచితనము మేఘస్తంభమై అగ్నిస్తంభమై వాళ్ళని నడిపిస్తూ మన్నాన్ని కురిపిస్తూ బండ నుంచి నీళ్ళు ఇస్తూ, ఇంత మంచితనం అన్నమాట దేవుని యొక్క మంచితనం. అందుకే ఈ ప్రార్థన చేసుకోండమ్మా అని చెప్తున్నాను మీకు. అందరూ ఈ ప్రార్థన చేసుకోండి. లెట్ మీ సీ యువర్ గ్లోరీ అంటే గుడ్నెస్ అన్నమాట. నా మంచితనం నీ ముందు కనపరుస్తాను అంటే దేవుని యొక్క మంచితనం ఈ విధంగా అన్నమాట. మేఘస్తంభంలాగా అగ్నిస్తంభంలాగా 40 years 40 సంవత్సరాలు ఎడారిలో వాళ్ళు మొక్క వేసుకోలేదండి, విత్తనం వేల. రోజు తింటున్నారు, మాంసం కూడా తింటున్నారు, రోజు నీళ్లు తాగుతున్నారు, బండ నుంచి వచ్చిన నీళ్లు. మేఘస్తంభం, అనారోగ్యం కలగలేదు అక్కడ ఒక్కరికి కూడా అనారోగ్యం. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ గాడ్స్ గుడ్నెస్. ఐ వాంట్ టు టెల్ ద మీనింగ్ ఆఫ్ గుడ్నెస్ అన్నమాట. ఆ తర్వాత ఆ గుడ్నెస్ని దేవుడు చెప్తారు, నా మంచితనం ఏంటి అని. నేను చదివాను, మీరు తప్పకుండా మళ్ళా చదవండి. నేను కూడా చాలాసార్లు చదివాను. ఈ 26 సంవత్సరాల్లో దేవుడు నన్ను పిలిచిన తర్వాత దేవుని యొక్క స్వభావం మంచితనం ఏంటి అంటే 34:6-7 అండి. ఆయన కరుణామయుడు, దయామయుడు, సులభముగా కోపపడువాడు కాదు, ఆయన మన పాపాలు మన్నించేవాడు, ఆయన నమ్మదగిన దేవుడు అన్నమాట. మన పాపాలని మన్నిస్తాడు, నమ్మదగిన వాడుగా ఆయన ఉంటున్నాడు. కృపని నిత్యము మనల్ని ప్రేమిస్తాడు. నిత్యం అంటే మనం చాలా బాగున్నప్పుడు ప్రేమించి కింద పడిపోయినాం పాపంలో, అయ్యో నేను ఇంత పాపం చేశాను దేవుడు నన్ను ప్రేమించాడు, అలా ఎప్పుడూ మీరు అనుకోవద్దండి. దేవుని ప్రేమలో మార్పు ఉండదు, మనలోనే మార్పు ఉంటుందన్నమాట. ఆ తర్వాత అక్కడే 34 మీరు ఇంకా చదివితే 14 అట్లా చదువుతూ ఉంటే ప్రభు చెప్పిన మాటలు నేను మీతో చెప్తున్నానండి. మీరు ఆ కానా దేశంలో అన్యులతో పొత్తు కుదుర్చుకొనకూడదు, వాళ్ళతో కలిసి వ్యాపారాలు చేయడము, వాళ్ళతో పెళ్ళిళ్ళు చేయడము, వాళ్ళ అన్యుల యొక్క ఆడపిల్లల్ని మీ కొడుకులకు పెళ్లి చేయొద్దు. చేస్తే వాళ్ళు ఆరాధిస్తూ వాళ్ళ దేవతల్ని దేవుళ్ళని మీ కుమారులను కూడా అలా చేస్తారు, కనుక అలా చేయకూడదు అని దేవుడు చెప్తారనమాట. బైబిల్లో దేవుడు ఏది చెప్పారో అది నేను క్రైస్తవులకి చెప్తున్నానండి. ఇది క్రైస్తవుల కొరకు అన్నమాట, దేవుడు ఇచ్చినటువంటి గ్రంథము. అందువల్ల క్రైస్తవులకి చెప్తున్నాను, మీరు ఇలా ఉండాలని చెప్తారనమాట. ఆ తర్వాత ఇంకా 34వ అధ్యాయంలో 27 చదివితే, ఇదో నేను ఇప్పటి వరకు నీకేం చెప్పాను, ఈ 10 ఆజ్ఞలు అవుతే నీవు పలకల మీద రాయి దేవుడు అంటున్నారనమాట. 34:27 దయచేసి పాత నిబంధన అనమాట. నేను నీకు ఇచ్చిన 10 ఆజ్ఞలు నీవు ఆ పలకల మీద రాసి, ఈ 10 ఆజ్ఞల ద్వారా, ఈ మాటల ద్వారా నేను ఇజ్రాయేల్ ప్రజలతో ఒప్పందం చేసుకుంటున్నాను. నిబంధన అన్నమాట. నిబంధన అంటే ఒప్పందం, అగ్రిమెంట్ అన్నమాట. కనుక దీన్ని పాత నిబంధన అంటారు. ఎందుకు పాత నిబంధన అన్నారంటే, దేవుడు సినాయి పర్వతం దగ్గర వాళ్ళకి 10 ఆజ్ఞలతో పాటు ఇంకా చాలా నియమాలు అవన్నీ ఇచ్చి, సాంఘిక నియమాలు, నైతిక నియమాలు ఇచ్చి, ఆ మాటల ద్వారా సినాయి పర్వతం దగ్గర వాళ్ళతో ఒప్పందం చేసుకున్నారు. మీరు వీటిని పాటిస్తే నేను మీ తండ్రి, మీరు నా పిల్లలు అని చెప్తున్నారు. అందువల్ల దీన్ని పాత నిబంధన అన్నారు. కనుకనే దీన్ని బాగా చదవాలండి. ఇంకా ఆ 10 ఆజ్ఞలు మోషే రాస్తాడండి రెండవ మారు. ఆ తర్వాత ఆ విధంగా దేవుడు ఏమేం చెప్తారో అవన్నీ కూడా రాస్తాడనమాట. ఆ నియమాలు, తర్వాత ఈ 10 ఆజ్ఞలతో పాటు చాలా నియమాలు అలా రాస్తూ దేవుని ఎదుట ఆయన సాగిలపడి ఉన్నాను అంటుందండి. 40 పగళ్ళు 40 రాత్రులు, రెండవ మారు అనమాట. 34:28లో ఉంటుంది. ఆ తర్వాత ఆయన ఆ 10 ఆజ్ఞలు తీసుకొని ఇంకా దేవుడు చెప్పిన నియమాలు కూడా రాసుకొని ఆయన కొండ దిగి వస్తున్నాడు. ఆయన కొండ దిగి వచ్చినప్పుడు కొండ క్రింద ప్రజలు మోషే వైపు చూస్తే ఆయన ముఖము ప్రకాశిస్తుందంట.
34:29 అండి. దేవుని సన్నిధిలో ఉండి వచ్చుట వలన మోషే ముఖం ప్రకాశించుచుండెను. మనం కూడా ఈ 40 days దేవుని సన్నిధిలో ఉండాలి. దేవుని సన్నిధిలో మీరు వడకాల్లో పాల్గొనండి, బైబిల్ చదువుకోనండి. ఒక్కరే మోషే సినాయి పర్వతం మీద ఒక్కడే దేవునితో గడిపాడు. ఏకాంతముగా దేవునితో గడపండి. ఆ తర్వాత సంఘంగా కుటుంబంగా కూడా మనం దేవునితో గడపాలి. వీలైతే 40 దినాలు మీరు వడకంలో పాల్గొంటే ఇంకా మంచిది. మీకు అవకాశం ఉంటే పోట మొత్తంగి మీరున్న చోట ఎక్కడ మీకు ధ్యాన కేంద్రాలు ఉంటే అక్కడ అన్నమాట. మనం దేవుని యొక్క సన్నిధిలో ఉన్నప్పుడు, దేవుని వాక్యం మనలోకి వెళ్ళినప్పుడు పూల మధ్యలో దారం ఎట్లా సువాసన కలిగి ఉంటుందో అలా మనం కూడా దేవుని స్వభావం అంతా పొందుతాం అన్నమాట. దేవుని రూపంలోనికి మార్చబడతాం. అది ముఖ్యం అన్నమాట. అందుకే పౌలు అంటాడు గలతీ 6:15లో ఎవడైనా సున్నతి పొందినా కాదా అనేది కాదు ముఖ్యం. శరీరంలో మీరు ఏమేం చేస్తారో ఆచారాలది ముఖ్యం కానే కాదు, అది ప్రక్కన పెట్టండి. ముఖ్యమైన విషయం ఏంటంటే అతడు నూతన సృష్టి అవ్వాలి. అంటే అంతరంగ పురుషుడు యేసుక్రీస్తు రూపంలోనికి మార్చబడాలన్నమాట. అది మనము యేసుక్రీస్తు రూపంలోనికి మార్చబడాలి. గొంగలి పురుగు సీతాకోక చిలుకలాగా మారినట్లు అనమాట. దివ్య రూపధారణ, దేవుని యొక్క స్వభావం. వీ హ్యావ్ టు మూవ్ ఫ్రమ్ వరల్డ్లీనెస్ టు గాడ్లీనెస్ అనమాట. నేను ఒక సిస్టర్తో మాట్లాడుతుంటే ఏం చేస్తున్నావు అంటే బిజీగా ఉన్నాను అంటే షాపింగ్ వాళ్ళ ఊర్లో జూబ్లీ అంట పండుగ వస్తుందని. ఎందుకు అంత షాపింగ్ ఎందుకమ్మా, అదే దేవునికి వాడొచ్చు కదా ఆ డబ్బు అని. ఈ షాపింగ్లన్నీ తగ్గించుకోవాలండి. అనవసరమైన అవి కొనడము, అనవసరమైన బట్టలు కొనుక్కోవడము చాలా చాలా తగ్గించండి. మీరు ఈ శరీరంలో జీవించొద్దు. శరీరానుసారులు శరీరం ఏం కోరినో వానికే తమ మనసులు ఇస్తారు. శరీరానుసారమైన జీవితము మరణానికి దారితీస్తుంది, అంటే నరకం అన్నమాట. రోమా 8:5లో చెప్తారు. కానీ ఆత్మానుసారమైన జీవితము జీవానికి, పరలోకానికి దారితీస్తుంది. ఆత్మలో జీవించండి. ఒక వ్యక్తి ఆత్మలో ఎదగడానికి బైబిల్ చదువుకోవాలి, వినాలి, పాటించాలి. బైబిల్స్ పంచిపెట్టండి. వాక్యమే యేసు ప్రభు. దేవుని కొరకు దేవుడు మీకు ఇచ్చిన డబ్బు, మీ జీవితాన్ని వాడండి. ఇప్పుడైనా బైబిల్ చదవండి, ఒక్కసారి చదవండి మీ జీవితంలో అన్నమాట. ఆ తర్వాత ఆయన క్రిందికి వచ్చేస్తాడు కదండి. వచ్చి దేవుడు చెప్పినవన్నీ చెప్తారు. తర్వాత వాళ్ళందరికీ చెప్తాడు, ఇలా గుడారాన్ని నిర్మించమని చెప్పారు దేవుడు. అప్పుడు ఆయన వచ్చి అందులో నివసిస్తానని చెప్పాడు. అలా అప్పుడు అందరూ గుడారాన్ని నిర్మిస్తారు. కావాల్సిన వస్తువులు తీసుకొని వస్తారు, విరాళాలు ఇస్తారు. ఆ తర్వాత స్త్రీలు కూడా అండి గుడారానికి కావాల్సినవన్నీ కూడా ఎలా ఉంటుందంటే, నేను చాలాసార్లు చెప్పాను, మీరు అక్కడ పిక్చర్లో కూడా చూడొచ్చు టైటిల్కి ముందు, లేదా మీరు మోజెస్ టాబర్నకిల్ అని గూగుల్లో చూడండి. 3 భాగాలు ఉంటాయండి. వెలుపల ఆవరణ, పవిత్ర స్థలము, రెండవది పరిశుద్ధ స్థలము, మూడవది అతి పరిశుద్ధ స్థలం. అతి పరిశుద్ధ స్థలంలో మందసంలో ఇప్పుడు మోషే 10 ఆజ్ఞలు 2 రాతి పలకలు తెచ్చాడు కదా, అవి పెట్టమంటారు మందసంలో. అలాగే ప్రతిరోజు మన్నాను కురిపిస్తున్నారు కదండి, ఆ మన్నా ఒక మానేడు పోగు చేసి ఒక పాత్రలో పెట్టమంటారు అన్నమాట. ఆ తర్వాత అహరోను కర్ర, సంఖ్యాకాండంలో మనం చూస్తే అక్కడ అహరోను కర్ర చిగురిస్తుందండి, ఆ కర్రని పెట్టమంటారనమాట. అలా అందరూ కలిసి దాన్ని గుడారానికి కావాల్సిన వస్తువులు అన్నీ కూడా తయారు చేస్తారు. ముఖ్యంగా బేసలేలు, ఒహోలియాబ్ అని వాళ్ళకి దేవుడు 35 నిర్గమకాండంలో ఉంటుందండి, 31లో ఎలా సుందరమైన వస్తువులు తయారు చేయాలి జ్ఞానాన్ని ఇస్తారనమాట. దాంతో వాళ్ళు తయారు చేస్తారు. ఇంకా వాళ్ళు ఐగుప్తు నుంచి వచ్చిన తర్వాత 2వ సంవత్సరం, నిర్గమకాండం 12లో వాళ్ళకి మొదటి సంవత్సరం, మొదటి నెల, మొదటి రోజు అండి. ఇప్పుడు ఇక్కడ అంతా రెడీ అయిపోతుంది గుడారం, దానికి ప్రతిష్టాపన 40వ అధ్యాయంలో ఉంటుందండి. మీరు తప్పకుండా చదువుకోవాలన్నమాట. సో దేవుడు ఎట్లా చెప్పారో నమూనా అంటే మోడల్ ఇస్తారనమాట. కరెక్ట్గా దేవుడు చెప్పిన లెక్కల ప్రకారం ప్రతి ఒక్కదానికి ఇస్తారు. మీరు చూడండి, ఆ లెక్కల ప్రకారమే మోషే గుడారాన్ని నిర్మించి తర్వాత దేవుడు చెప్తారు, ప్రతిదాన్ని గుడారంలో ఉన్న ప్రతి ఒక్క వస్తువుని నువ్వు అభిషేకించు. అలాగే అభిషేకిస్తాడు. తర్వాత యాజకులుగా అహరోన్ని, ఆయన పిల్లల్ని అభిషేకించు, అది కూడా అభిషేకిస్తాడనమాట. అప్పుడు ఏం జరుగుతుంది చూడండి మీరు,
40వ అధ్యాయం చదివినట్లయితే అక్కడ 34 అండి. ఆ గుడారాన్ని మోషే మరి నిర్మించిన తర్వాత ప్రతిష్టాపన అంటే శుద్ధి చేసిన తర్వాత దేవునికి ప్రతిష్టాపన చేస్తాడంటే సమర్పిస్తాడనమాట. అప్పుడు దేవుని యొక్క సన్నిధి ఇప్పటి వరకు మేఘము సినాయి పర్వతం మీదకి వస్తే మోషే సినాయి పర్వతం మీదకి వెళ్ళాడు 8 సార్లు. దేవుడు చెప్పిందంతా రాసుకొని కింద వాళ్ళకి బోధించాడనమాట 19 నుంచి. ఇప్పుడు ఆ దేవుడు ఆ మేఘ రూపంలో ఈ గుడారంలో వచ్చేస్తాడండి. మందసం పెట్టె ఉంది కదా, ఆ మందసం పెట్టె మీద పై భాగాన్ని కరుణాపీఠం అంటారనమాట. అక్కడ నేను నివసిస్తాను చెప్తాడు. గుడారం అంతా కూడా మేఘంతో దేవుని యొక్క మహిమతో నింపబడుతుందన్నమాట. అక్కడ కొండ మీద ఉన్న మహిమ ఇప్పుడు దేవుని సన్నిధి కిందికి ప్రజల మధ్యలోనికి వచ్చిందనమాట. అలా చదువుతుంటే మీరు తప్పకుండా చదవాలి. సొలొమోను దేవాలయ ప్రతిష్టాపన సమయంలో కూడా దేవుని సన్నిధి మేఘ రూపంలో దేవాలయాన్ని కమ్ముతుంది. ఇంకా క్రొత్త నిబంధనలో ఏంటంటే మరియ తల్లి లోపలికి దేవుని సన్నిధి వస్తుందన్నమాట. లూకా 1:35 పరిశుద్ధాత్మ నీపైకి వేయించేసి వస్తుంది, మహోన్నతిని శక్తి నిన్ను కమ్ముకుంటుంది కనుక పుట్టబోయే శిశు పవిత్ర శిశు. ఇప్పుడు మనమే గుడారం అన్నమాట. మన శరీరము ఆవరణ ఇది పరిశుద్ధ స్థలము. ఇది మన ఆత్మ హృదయం ఏంటంటే అతి పరిశుద్ధ స్థలం. కరుణాపీఠంగా మన హృదయం ఉన్నప్పుడు దేవుడు మన హృదయంలో నివసిస్తారనమాట. అది ఆ దేవుడు కిందికి వచ్చేస్తాడండి. అది చెప్పమన్నారనమాట. ఒక వ్యక్తి దేవునికి విధేయించి దేవుడు ఏం చెప్తే అది చేస్తే 19వ అధ్యాయం, నిజానికి 3వ అధ్యాయం నుంచి నిర్గమకాండంలో 3వ అధ్యాయంలో దేవుడు పిలుస్తారండి మోషేని. అప్పటి నుంచి నువ్వు వెళ్ళి వాళ్ళని విడిపించుకొని ఐగుప్తుకు వెళ్ళి, అప్పటి నుంచి మీరు ఇప్పుడు వరకు చదివితే చివరి వరకు అనమాట, అంటే ద్వితీయోపదేశకాండం వరకు అనమాట. మోషే ఒక్క వ్యక్తి విధేయత ద్వారా ఏం జరిగింది, ఎన్ని అద్భుతాలు, వాళ్ళని విడిపించుకొని వచ్చాడు. ఇక్కడ గుడార నిర్మాణం అయిపోయింది. కొండ మీద ఏం చెప్తే అది చెప్పాడు. ఇప్పుడు ఆ కొండ మీదకి వచ్చిన దేవుని సన్నిధి కింద ప్రజల మధ్యలోకి వచ్చింది. యోహాను సువార్త 1లో మనం చదివితే 14లో ఆ అతిలో ఉన్న వాక్యము మానవుడై మన మధ్య నివసించెను. దేవుడు మన మధ్యలో ఉండి మనల్ని ఆశీర్వదించాలి. పాత నిబంధన అలా గుడారంలో, క్రొత్త నిబంధన మనలోనే, మనమే గుడారం, మన అతి పరిశుద్ధ హృదయంలో అన్నమాట నివసించి మనల్ని ఆశీర్వదించాలి. అదే ఇప్పుడు మనం పొందాలండి, ఇక్కడికి వెళ్ళిపోవాలన్నమాట. దేవుడు త్రియేక దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మలు యోహాను 14:23 అనమాట. అయితే కొంచెం బ్రీఫ్గా లేవియ కాండం కూడా అండి. లేవియ కాండం ఇప్పుడు ఈ గుడార ప్రతిష్టాపన అయ్యేసరికి 1 సంవత్సరం అవుతుందండి. వాళ్ళు సినాయి పర్వతం దగ్గర ఉంటారు. తర్వాత 2వ సంవత్సరం మొదటి రోజున గుడారానికి ప్రతిష్టాపన జరుగుతుందన్నమాట. తర్వాత ఏం జరిగింది, మొదటి నెల 2వ సంవత్సరంలో మొదటి నెల లేవియ కాండాన్ని దేవుడు బోధిస్తారు యావేకి. ఎక్కడి నుంచి అంటే మోషే గుడారం నుండే సంభాషిస్తారండి. మీరు 1వ అధ్యాయంలో లేవియ కాండము 1వ వచనం, ఇదంతా దేవుడు కిందికి వచ్చేసరిగా గుడారంలో నివసిస్తున్నారు. పగలిలా ఆయన మేఘస్తంభం లాగా, రేయి అగ్నిస్తంభం లాగా అన్నమాట. అప్పుడు మోషేని పిలుస్తారు. ఆ మేఘస్తంభం నుంచి మాట్లాడుతున్నారు కిందనే, ఇంకా పైకి వెళ్ళట్లేదు. లేవియ కాండం నుంచి ఇంకా మోషే పైకి వెళ్ళట్లా. నిర్గమకాండంలో వెళ్ళాడు 8 సార్లు, 19 నుంచి 34 అధ్యాయం వరకు. 35 నుంచి గుడారాన్ని తయారు చేశారు. 40లో గుడారానికి ప్రతిష్టాపన నిర్గమకాండంలో. ఇప్పుడు లేవియ కాండం దేవుడు కిందనే ఉన్నారు కదా గుడారంలో, అక్కడ మోషేకి బోధిస్తున్నారు. ఏంటి లేవియ కాండంలో ఏముంది అంటే లెవిటికస్ అంటే ఇది హీబ్రూ భాషలో వైయిక్రా అండి. వైయిక్రా అంటే కాల్డ్ ఫర్ హోలీనెస్, అంటే పరిశుద్ధతకు పిలుపు. మీరందరూ పరిశుద్ధంగా జీవించడానికి పిలువబడ్డారు దేవుని లాగా. అందుకే ఈ గ్రంథంలో 19:2 వచనం కీ వర్స్ అన్నమాట. ముఖ్యమైనది ఏంటంటే మీ దేవుడు పరిశుద్ధుడైనట్లే మీరును పరిశుద్ధులై ఉండండి. మీ చూపులు, మాటలు, ప్రతి ఒక్కటి కూడా, మీ వినికిడి, ఆలోచనలు, మీ వస్త్రధారణ దగ్గర నుంచి కూడా మీరు పరిశుద్ధంగా ఉండాలి. అదండి లేవియ కాండం అన్నమాట. తర్వాత సంఖ్యాకాండం ఏంటంటే వీళ్ళు 2వ సంవత్సరం 1 నెల లేవియ కాండం జరుగుతుందండి సినాయి పర్వతం దగ్గరే. అంటే లేవీయులు దేవాలయంలో సేవ చేసేవాళ్ళు
యాజకులు ఎలా ఉండాలి అని చెప్తారనమాట. ఆ తర్వాత బ్రీఫ్గా చెప్తున్నాను. సంఖ్యాకాండం ఏంటంటే ఇంకా 10వ అధ్యాయంలో మీరు చదివితే సంఖ్యాకాండం 10 ఒక 20 రోజులు, 2వ నెలలో కూడా 20 రోజులు అక్కడే ఉంటారండి సినాయి పర్వతం దగ్గర. 1 సంవత్సరం నిర్గమకాండం, 2వ సంవత్సరం మొదటి నెల లేవియకాండం, తర్వాత ఇంకొక 20 రోజులు కూడా అక్కడే ఉంటారు. అక్కడ సంఖ్యాకాండం జరుగుతుందన్నమాట 20 రోజులు 10వ అధ్యాయం వరకు. 10వ అధ్యాయంలో 11వ వచనంలో ఇలా మేఘస్తంభం పైకి లేచి కదలడం మొదలు పెడుతుందన్నమాట. అప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు ఆ సినాయి పర్వతం దగ్గర నుంచి వాళ్ళు కూడా కదులుతారనమాట. 39 సంవత్సరాలు ఎడారి ప్రయాణం అన్నమాట. అది సంఖ్యాకాండం. ఇంకా ద్వితీయోపదేశకాండం మనము ఇంకొకసారి ధ్యానించుకుందామండి. అక్కడ మోషే ఇక్కడ ఏదైతే బోధించాడో ప్రజలకి అదే మరి ఆయన 2వ మారు బోధిస్తాడు. 40వ సంవత్సరం అన్నమాట. చివరిలో 11వ నెలలో, 1 నెలలో బోధించింది. అంటే 40th ఇయర్లో 11th మంత్లో ఆయన మోవాబు మైదానం దగ్గర ఇజ్రాయెల్ ప్రజలకి 2వ మారు బోధిస్తాడు. 10 ఆజ్ఞలు దేవుడు ఇక్కడ ఏది చెప్పారో అదే అక్కడ బోధిస్తాడనమాట. 2వ మారు బోధిస్తాడు. ఎందుకు 2వ మారు మనం రేపు చూద్దాము. అవి బోధించిన తర్వాత ఏమంటాడంటే మీరు ఈ ఆజ్ఞలు పాటిస్తే మీకు దీవెనలు వస్తాయన్నమాట. మీరు చదువుకొని ఉండండి రేపటి దినానికి. ద్వితీయోపదేశకాండం కూడా ముఖ్యంగా 4, 5, 6, 7, 8 తర్వాత ముఖ్యంగా అన్నమాట 27, 28 అంతా చదివితే చాలా మంచిదండి. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ప్రభా, ఒక్క మోషే ద్వారా ఎంత పని జరిగింది ప్రభా. నిర్గమకాండం 3వ అధ్యాయంలో ఆయనను పిలిచారు. మండుచున్న పొద నుంచి మాట్లాడి మోషేని వెళ్ళి ఐగుప్తులో బానిసత్వంలో ఉన్న ఇజ్రాయేల్ ప్రజల్ని విడిపించుకొని రమ్మన్నారు. మోషే మీరు చెప్పినట్లుగానే చేశాడు ప్రభా. వాళ్ళని విడిపించుకొని 3 నెలలకి సినాయి పర్వతం దగ్గర వచ్చినప్పుడు మీరు ఇజ్రాయేల్ ప్రజలకి 10 ఆజ్ఞలతో పాటు అనేకమైన సాంఘిక నియమాలు, మత నియమాలు అవన్నీ కూడా మీరు వాళ్ళకి బోధించారు. ఎందుకంటే వాళ్ళు ఇజ్రాయేల్ ప్రజలు ఇప్పుడు ఒక సమాజంగా ఏర్పడ్డారు, ఒక దేశంగా ఏర్పడ్డారు ప్రభా. అక్కడ వాళ్ళు సినాయి పర్వతం దగ్గర 1 సంవత్సరం 1 నెల 20 రోజులు ఉంటారు ప్రభా. ఆ మొదటి సంవత్సరంలో మరి గుడార నిర్మాణం అయిపోతుంది. 2వ సంవత్సరం మొదటి రోజున గుడారానికి ప్రతిష్టాపన అయిపోతుంది ప్రభా. తర్వాత మొదటి నెలలో 2వ సంవత్సరంలో లేవీయ కాండం, లేవీయులు అంటే దేవుని సేవ చేసేవాళ్ళు పరిశుద్ధంగా జీవించాలి అని బోధిస్తారు. సంఖ్యాకాండం ప్రభా, వాళ్ళు ఎడారి ప్రయాణం 39 సంవత్సరాలు. ద్వితీయోపదేశకాండం చివరి నెల ప్రభా, 40వ సంవత్సరంలో చివరి నెలలో 11వ నెలలో తండ్రి మరలా ఒకసారి మోషే వాళ్ళకి 10 ఆజ్ఞల్ని బోధించి ఆజ్ఞల్ని పాటించే వాళ్ళకి దీవెనలు, పాటించని వారికి శాపాలు రెంటిని కూడా బోధించి మీరు ఈ ఆజ్ఞలు జ్ఞాపకం ఉంచుకోండి అని చెప్తాడు ప్రభా. మేమందరం కూడా ఈ ఆజ్ఞల్ని చదివి వాటిని మా హృదయంలో రాసుకొని వాటిని పాటించడానికి పరిశుద్ధ ఆత్మనివ్వండి. ఈ లోక సంబంధమైన శోధనల నుంచి విడుదల దయచేయండి ప్రభా. ఈ లోకాన్ని గురించిన చింత నుంచి మాకు విడుదల ఇవ్వండి. మోషే సినాయి పర్వతం మీద ఎలా మీ సన్నిధిలో మీ మహిమలో ఉన్నాడో నాయన, మీ మేఘంలోకి వచ్చాడో ఆ మేఘాలు ఈ బిడ్డల్ని కమ్మునుగాక. పరలోకం నుంచి మహిమ మేఘాలు ఈ బిడ్డల మీదికి దిగవచ్చును. ప్రతి ఒక్కరి ఇల్లు సినాయి పర్వతంగా ఉండునుగాక. దేవుని సన్నిధి గుడారం వల్లే ఈ బిడ్డల్ని కమ్మునుగాక. వాక్యాన్ని చదువుకొని పాటించే కృపనివ్వండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. మోషేలాగా దేవుని యొక్క వాక్యాన్ని విని దాన్ని పాటిస్తూ ప్రజల్ని కూడా వాక్యంలో నడిపించే కృప దేవుడు మీకు దయచేయునుగాక. మీరు నిజంగా సీరియస్గా తీసుకొని బైబిల్ చదువుకోనండి. ఇంకా ఏ పని కూడా చేయకండి ఈ లోకానికి సంబంధించింది. మీ వ్యాపారాలు, మీ పిల్లల గురించి చింత వద్దు. మీరు దేవుని సన్నిధిలో పసిపిల్లవాడు పాలు తాగేటప్పుడు ఎంత ఆనందం, తాగి తల్లి ఒడిలో ఎలా నిద్రిస్తాడో అలా మీరు కూడా అలాగే ఆ దేవుని యొక్క ఒడిలో మేఘం లోపల
మీరు నెమ్మదిగా, నిమ్మలంగా, ఆనందంగా జీవించండి. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.